హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియోలో వచ్చేసి మరికొన్ని వంటింటి చిట్కాలతో అయితే మేము ముందుకు వచ్చేసానన్నమాట. సో లేడీస్ అందరికీ అవసరమైన వంటింటి చిట్కాలు అయితే మీకు ఈరోజు చెప్తాను ఫ్రెండ్స్. సో నేను యూజ్ చేసే వంటింటి చిట్కాలు అయితే మీకు యూజ్ అవుతాయని చెప్పేసి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది కరివేపాకుని నార్మల్గా తెచ్చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటాం కదా. అట్లా పెట్టేసుకోకుండా మంచిగా దాన్ని వాష్ చేసేసి ఒక క్లాత్పై ఆరేసి ఈ విధంగా తడిపోయేంత వరకు మనం దాన్ని తూడ్చేసి ఆ తర్వాత డబ్బాలో ప్యాక్ చేసుకున్నట్టయితే మనకి ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా పచ్చగా ఉంటుంది అన్నమాట. మనం నార్మల్గా తెచ్చుకొని పెట్టుకుంటే ఉంటుంది, నార్మల్గా పచ్చగా ఉంటుంది, కానీ అంతగా ఎఫెక్ట్గా ఉండదు. ఈ విధంగా మీరు చేసి పెట్టుకోండి, మంచిగా ఎఫెక్ట్గా మనం చెట్టు మీద ఎట్లా తీసుకొచ్చామో ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టిప్ అయితే చూసేయండి మరి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మనం పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్లో వాళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట. వితిన్ 1 minute వాళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే నెక్స్ట్ చిట్కా చూసేద్దామా. సో ఫస్ట్ అయితే కరివేపాకు చిట్కానైతే కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ చిట్కా అయితే మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అందరికీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. నేను చెప్పే ఒక 2 లేదా 3 ఒక 4 అట్లా ఆ టిప్స్లో అయితే ఒక్క టిప్ అన్న మీకు యూజ్ అవుతుందని ఒక చిన్న ఆశతో అయితే నాకు తెలిసిన టిప్స్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి అయితే మనం వెల్లుల్లిపాయ ఒలుచుకుంటాం కదా, దాని పొట్టును మనం కుడిదిలో లేదా నార్మల్గా చెత్త బకెట్లో అట్లా పడేస్తాం. అట్లా పడేయకుండా ఇప్పుడైతే వింటర్ కాబట్టి మంచిగా మనకి దోమలు అయితే ఫుల్ వస్తాయంట. వింటర్లో మనం ఎంత ఆల్ అవుట్ పెట్టినా అగరబత్తులు పెట్టినా వస్తూనే ఉంటాయి కదా. సో అట్లా కాకుండా మనం ఈ పొట్టుని పడేయకుండా మంచిగా ఒక ప్లాస్టిక్లో జమ వేసుకొని పెట్టుకొని ఈ విధంగా ఒక దూద్బత్తి ఉంటుంది కదా, ఆ దూద్బత్తిని మంచిగా ఒక గిన్నెలో వెలిగించుకొని ఈ పొట్టుని దాంట్లో వేసుకొని మంచిగా మనకి దోమలు అయితే ఎక్కడ మంచాల కింద బెడ్స్ కింద అట్లా ఉంటాయి కదా, అప్పుడు ఈ విధంగా చేసుకొని మనం ఎక్కడైతే మనకి సన్న దోమలు ఎక్కువ ఉన్న ప్లేస్లో ఇట్లా పెట్టుకున్నాం అనుకో మనకి దోమలు అనేవి చచ్చిపోతాయి. అట్లాగే దోమలు రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువ దోమలు ఉన్న ప్లేస్లో ఇది పెట్టి చూసాను, మంచిగా వర్కౌట్ అయింది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు యూజ్ అవుతుందని నా చిన్న ఆశతో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. మీరు తప్పకుండా యూజ్ చేయండి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి అయితే బెల్లీ ఫ్యాట్ అన్నమాట. సో బెల్లీ ఫ్యాట్ వచ్చేసి అయితే మనకి చాలా మన లేడీస్ అందరికీ, పిల్లలు ఉన్న లేడీస్ కానీ నార్మల్గా కాలేజ్ చేసే వెళ్ళే పిల్లలకి కానీ అప్పుడు కొంచెం లావు ఉన్న వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ అయితే పక్కా ఉంటుంది కదా. అందరూ కూడా ఈ బెల్లీ ఫ్యాట్ డ్రింక్ అనేది తాగొచ్చు అన్నమాట. ఎట్లా అంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి కూడా యూజ్ అవుతుంది, బాయ్స్కి కూడా మీకు ఓపిక ఉంటే మీరు కూడా చేసుకొని తాగడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గ్రీన్ టీ అన్నమాట. కొన్ని వాటర్, గ్రీన్ టీ, అలాగే కలిమి చెక్క అండ్ జీలకర్ర ఇవి వేసుకొని మంచిగా ఒక 5 minutes పాటు బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత మనం నార్మల్గా గ్రీన్ టీ తాగితే బెల్లీ ఫ్యాట్ పోతుంది, కానీ అంటే తొందరగా బెల్లీ ఫ్యాట్ కరగాలి, మాకు తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి ఇట్లా అనుకుంటారు కదా మనసులో. అట్లాంటి వాళ్ళకైతే ఇది మస్తు పనిచేస్తుంది. ఎందుకంటే నేను యూజ్ చేసి ఉన్నా కాబట్టి మీకు ఏమైనా యూజ్ అవుతుందని చెప్పేసి చిన్న ఆశతో అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం ఒక 2-3 లెమన్ చుక్కలు వేసుకోవాలి. చల్లారిన తర్వాత మంచిగా ఒక గ్లాస్లో తీసుకొని దాంట్లో ఒక స్పూన్ హనీ టేస్ట్ కోసం, అంటే మేము హనీ వాడము యూజ్ చేయము అట్లా అనే వాళ్ళకి నో ప్రాబ్లం అండి, మంచిగా వాడకున్నా పర్లేదు. ఇట్లా ఎవ్రీడే మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో మీరు తాగండి, మీకు మంచి బెల్లీ ఫ్యాట్ తొందరగా తగ్గిపోతుంది. వితిన్ 15 daysలో మీరే రిజల్ట్ చూస్తారు. ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది. సో నాకు వచ్చింది నేనే యూజ్ చేయకుండా నా యూట్యూబ్ ఫ్రెండ్స్కి కూడా నేను షేర్ చేద్దామని చెప్పేసి మీకు షేర్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. అట్లాగే ట్రై చేయడం కాదు, మీరు పక్కా తాగి చూడండి, ఓకేనా. సో నెక్స్ట్ అయితే ఆరెంజ్ తొక్కలు అన్నమాట. ఇట్లా మనం ఆరెంజ్లు తెచ్చుకొని నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం కదా, అప్పుడప్పుడు తినుకుంటే బయట పడేస్తూ ఉంటాం. అట్లా వీటి పొట్టుని మనం పడేయకుండా మంచిగా ఒక గిన్నెలో స్టోర్ చేసుకొని వీటిని ఎండలో ఆరబెట్టేసి ఒక 2-3 days, ఎండ ఎక్కువ ఉంటే 2-3 days పట్టవచ్చు, లేదా ఒక 1 week పాటు మంచిగా ఎండలో పెట్టేసుకొని మంచిగా పౌడర్ వేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకో మన ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది, మనకి బ్లాక్ స్పాట్స్ ఉంటాయి పోతాయి, అలాగే మన స్కిన్ అనేది వైట్ అవుతుంది అన్నమాట. నేను ఈ విధంగా అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్, మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి అయితే యాపిల్ అన్నమాట. అంటే ఈ టిప్ చాలామందికి తెలియకపోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ట్రై చేశాను, మంచిగా ఉంది రిజల్ట్. సో అదేంటంటే మనం యాపిల్ కట్ చేసి అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే, అంటే యాపిల్ కట్ చేసి ఒక 2 minutes బయట పెట్టి చూడండి, అప్పుడు కలర్ ఎట్లా చేంజ్ అవుతుంది, బాగా చేంజ్ అయిపోయి కొంచెం బ్లాక్ అయిపోతుంది కదా.
అట్లా కాకుండా మనం సగం యాపిల్ ఒక్క యాపిల్ అయితే తినలేము కదా, అప్పుడప్పుడు సగం సగం కట్ చేసుకుంటూ తింటాం కదా, అట్లా ముక్కలు చేసి పెడతాం. సో అట్లా పెట్టకుండా మనం మంచిగా ఇట్లా సగం కట్ చేసుకున్నప్పుడు దాని మీద కొంచెం లెమన్ చుక్కలు రాసి మనం ఎక్కడైతే బయటనే కానీ ఫ్రిడ్జ్లో కానీ ఇట్లా పెట్టినామనుకో మనం ఎప్పుడు ఎట్లా కట్ చేసి ఫ్రెష్గా ఉంటామో అట్లా ఉంటుంది అన్నమాట. లేదు అని అంటే మనకి బ్లాక్ అయిపోతుంది అన్నమాట. మీరు గమనించండి ఫ్రెండ్స్, 100% రిజల్ట్ అయితే మీరే చూస్తారు. సో నెక్స్ట్ అనమాట, మనం బాటిల్స్ని సర్ఫ్ లేదా షాంపూ అట్లాంటివి నార్మల్గా క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అట్లా కాకుండా మీకు బాటిల్ అప్పటికప్పుడు కొత్తగా ఫ్రెష్గా కావాలంటే మీరు ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేంటంటే ఉప్పు వేసి ఒక 10 to 20 మినిట్స్ పాటు పక్కన పెట్టండి. అంటే మనం బాటిల్ అప్పుడప్పుడు కడుక్కోవాలన్నా మనం ఉప్పుతో కడుక్కున్నాం అనుకో మంచిగా ఫ్రెష్గా క్లీన్గా అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. అట్లాగే ఎంత పాత ఉన్న బాటిల్ అన్నా కూడా కొత్తగా అయిపోతుంది అన్నమాట. సో నేనైతే ఎప్పుడైనా బాటిల్స్ ఖరాబ్ అయినాయి అనుకో ఇట్లనే చేస్తాను, మస్తు రిజల్ట్ ఉంటుంది. సో అట్లాగే వెజిటేబుల్స్ అన్నమాట, మనము వెజిటేబుల్స్ తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో ఇట్లా మంచిగా పెట్టేసుకుంటాం. డైరెక్ట్ కవర్ అట్లా పెట్టకుండా మంచిగా ఒక డబ్బా తీసుకొని, స్టోర్ బాక్స్ తీసుకొని మంచి కింద అడుగున ఒక పేపర్ పైన ఒక పేపర్ పెట్టుకొని మధ్యలో ఇది పెట్టేసినామనుకో మనకి ఎక్కువ డేస్ నిలువుగా ఉంటుంది. మనం కట్ చేసి పెట్టుకున్నా ఓకే, అట్లాగే ఇట్లా నార్మల్గా వెజిటేబుల్స్ తెచ్చేసుకొని పెట్టేసుకున్నా ఓకే ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నేను చెప్పిన కొన్ని చిట్కాలు ఒక్క చిట్కా అయినా నచ్చుతుందని నా కోరిక. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అట్లాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్